నమస్తే, నేను సిరి. తండేల్ మూవీ అయితే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో మరి ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది. మరి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇంకా ముందు ముందు కూడా మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుందనే దాన్ని ఆ టాపిక్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, తండేల్ సినిమా నాగ చైతన్య గారి కెరియర్లోనే బెస్ట్ మూవీ అండ్ కలెక్షన్స్ పరంగా కూడా బెస్ట్ మూవీ అని చెప్పేసి అయితే ఒక టాక్ అయితే వచ్చింది సార్. మొత్తానికి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ సినిమాకి. ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. మరి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంది? మొత్తానికైతే ఇది ఇంకా ఈ సినిమా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయా ఏంటంటారు? తను అంటే సాయి పల్లవి జోడేగా ఇదివరకు నాగ చైతన్య చేసిన సినిమా లవ్ స్టోరీ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. అంటే దానికి పెట్టిన పెట్టుబడి, బయ్యర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ చెప్పుకోదగ్గ అంటే ఒక 3-4 కోట్ల రూపాయల లాభాన్ని సాధించి పెట్టింది. పాండమిక్ టైంలో రిలీజ్ అవ్వటం వల్ల, లేకపోతే మిగతా సాధారణ రోజుల్లో కనుక ఆ సినిమా రిలీజ్ అయినట్టయితే ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చేదని విశ్లేషకులు అప్పుడు అభిప్రాయపడ్డారు. బట్ ఎనీహౌ వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పేరుగా చాలా బాగుంది అని చెప్పేసి అందరూ కూడా అప్పుడు అన్నవాళ్లే. ఇప్పుడు ఈ సినిమాలు చూస్తే ఇంకొంచెం వాళ్ళ కెమిస్ట్రీ మరింత బలపడింది అని చెప్పాలి ఆన్ స్క్రీన్. సో అంటే హిట్ పేరుగా స్థిరపడ్డారు అనేది ఈ సినిమా ఖాయం చేసిందని చెప్పాలి. అంటే మళ్ళీ ఇదే కాంబినేషన్లో ఇంకో సినిమా కూడా వస్తే బాగుండు అని అనుకునేటట్లు చేసిన సినిమా ఈ తండేల్ అనేది వాస్తవం. అది అలాంటి లవ్ స్టోరీ. అంటే తెర మీద అంత వాళ్ళిద్దరు కూడా రాజు సత్యల అభినయించినటువంటి విధానం, ఆ ఇంటెన్స్, వాళ్ళ ప్రేమ సన్నివేశాల్లో ఉన్నటువంటి ఆ గాఢత ఏదైతే ఉందో అది చాలా బాగా ఆడియన్స్ని ఆకట్టుకుంది. కాబట్టి ఈరోజు 37 కోట్ల రూపాయల టార్గెట్ తోటి, అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అది వరల్డ్ వైడ్గా, ఆ టార్గెట్ తోటి బరిలోకి దిగినటువంటి ఆ సినిమా వారం రోజులు పూర్తయ్యేసరికి 4 కోట్ల పైనే, 4.5 కోట్ల రూపాయల పైనే ఎక్సెస్ అనమాట, ఓవర్ఫ్లో సాధించింది. అంటే 41.5 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఆ రకంగా చూస్తే ఇప్పటికే హిట్ అనే దాన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఇంకా కొన్ని, అంటే ఓవరాల్గా చూసినప్పుడు, వరల్డ్ వైడ్గా చూసినప్పుడు ఈ ఫిగర్స్, అలాగే ఆయన కెరీర్లో ఇప్పటిదాకా 70 crores గ్రాసర్ అనేది లేదు ఇప్పటివరకు కూడా. వెరీ ఫస్ట్ టైము ఆ 70 కోట్ల మార్కుని, అంటే వాళ్ళైతే ఇంకా ఎక్కువ చెప్తున్నారు, అది వేరే విషయం. ప్రొడ్యూసర్స్ వాళ్ళు 90 కోట్లు అని చెప్తున్నారు. కానీ సో మనకి అందిన సమాచారం ప్రకారం అయితే 72 కోట్ల రూపాయల దాటింది. అంటే ఒక 20% వాళ్ళు ఎక్సెస్గా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా మనకు వస్తున్న రిపోర్ట్లకి, ప్రొడ్యూసర్స్ 20% వేరియేషన్ కనిపిస్తుంది. అంటే నార్మల్గానే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు కొంత ఎక్స్ట్రా చెప్తారు. అంటే ఇది 20% అనేది రీజనబుల్గా కూడా కొంతమంది ఒప్పుకుంటూ ఉన్నారు అనమాట. అలా అంటే ఆ యాక్సెప్టెన్స్ కూడా పెరుగుతూ ఉంది. సరేలే ఇంకో 20% ఎక్కువ వేస్తున్నాను, అంతేగాని అంతకుముందు గేమ్ చేంజర్కి అయితే 100% ఎక్కువ వేసేప్పుడు అలా లేదు. కాబట్టి చాలా మంది ఏంటంటే గేమ్ చేంజర్ కలెక్షన్స్ బాగున్నాయి, అంటే కలెక్షన్స్ పరంగా బాగుంది, సినిమా పోయిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు సార్. అది మనం చూసాం కూడా. ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా బాగున్నాయి, తర్వాతనే బాగాలేవన్నట్టు కూడా మాట్లాడారు. అదే ఏదేమైనా 50% లాస్ దానికి. సో 50% పోవటం అంటే చిన్న విషయం కాదు, పెద్ద డిజాస్టర్ కింద లెక్క. 221 కోట్ల టార్గెట్తో బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి ఆ సినిమా, అందులో సగం మాత్రమే, 110 కోట్లు మాత్రమే సాధించగలిగింది. సో అట్లా అది పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు అందు గురించి దానికి కనీసం సక్సెస్ మీట్ కూడా ఆఫ్టర్ రిలీజ్ పెట్టుకోవడానికి కూడా సాహసించలేదంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో వేరేజ్ ఇప్పుడు తండేలకు వచ్చేటప్పటికి ఇక్కడ అది కేవలం అంటే 37 కోట్ల రూపాయలే. ఇదివరకు ఆయన హయ్యెస్ట్ గ్రాసర్లో వచ్చేటప్పటికి తండ్రి తాత కలిసిన మనం సినిమా, అది కూడా 70 crores గ్రాసర్ కాదు, అది 70 crores లోపలనే. షేర్ పరంగా చూసుకున్నా కానీ 37 crores ప్లస్ అనమాట అది. ఈవెన్ తర్వాత మజిలీ, సమంతతో కలిసి ఆయన చేసిన సినిమా ఏదైతే ఉందో, ఆ సోలో హీరోగా అదే టాప్ ఇప్పటివరకు కూడా. అది కూడా 70 కోట్లు గ్రాస్ రాల దానికి, యాజ్ పర్ ట్రేడ్ సర్కిల్స్ రిపోర్టు. సో షేర్ పరంగా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఈక్వల్, మనం ఎంతో మజిలీ కూడా అంతే, అంటే 37+ crore, 38 లోపలే ఉంది. ఇప్పుడు ఇదైతే 41.5 crores ఫస్ట్ వీక్లోనే. సో మంచి చెప్పుకోదగ్గ మార్జిన్తోనే మొదటి వారానికే తన గత ప్రీవియస్ హయ్యెస్ట్ గ్రాసర్స్ ఏవైతే ఉన్నాయో, హయ్యెస్ట్ షేర్స్ సాధించిన సినిమాలు ఏవైతే
వాటినన్నిటిని దాటేసింది. బంగారాజు అది చెప్పాలంటే బంగారాజుకే ఎక్కువ వచ్చిందని చెప్పాలి. ఆ బంగారాజును కూడా దాటేసింది ఇప్పుడు ఈ సినిమా. సో ఆ రకం అంటే అది కూడా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించారు సినిమా, సోలో కాదు. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఒక మంచి కలెక్షన్స్ని సాధించడం. యాక్చువల్గా అయితే ఇది దీనికి 90 కోట్లు అన్నారు. స్క్రీన్ మీద అయితే మనకు అంత కనిపించలేదు. బట్ దానికంటే సినిమా థియేటర్ కంటే కూడా నాన్ థియేటర్గా ఎక్కువ సంపాదించింది ఈ సినిమా. దాదాపు 60 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ వాల్యూ అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే ఆల్రెడీ మంచి ప్రాఫిట్లోకి వచ్చేసినట్టు. అందరూ కూడా ఈ సినిమా మీద ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్లు వచ్చారు. ప్రధానంగా నైజాంలోనే 4 కోట్లు ఎక్సెస్ వచ్చింది. సో అది దీనికి ప్లస్ అయింది. ఓవరాల్గా 4.5 కోట్లు అయితే అందులో 4 కోట్లు కేవలం తెలంగాణ నుంచి రావడం. ఒక రాయలసీమ మాత్రం ఇంకా రావాల్సి ఉంది, కొద్దిగా వస్తే ఒక 50 లక్షల లోపలే ఉంది. అది ఆ షేర్ కూడా వచ్చినట్లయితే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలాగే మిగతా రిమైనింగ్ ఆంధ్ర ఏదైతే ఉందో క్యూములేటివ్గా చూసుకున్నప్పుడు 6 ఏరియాస్ కలిసినటువంటి కోస్టల్ ఆంధ్ర కానివ్వండి, అలాగే ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇక మొత్తం కలుపుకుంటే బ్రేక్ ఈవెన్ అయిపోయి అక్కడ కూడా ఎక్సెస్ వచ్చింది. కాకపోతే ఒక ఓవర్సీస్లో మాత్రమే ఇంకా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అంటే 6 కోట్లకు గాను ఇంకా దగ్గర 4.5 కోట్లు, సుమారు 4.5 కోట్లు వచ్చింది. ఇంకా 1.5 crores రావాల్సి ఉంది అక్కడ. కర్ణాటక వచ్చేసింది. కర్ణాటకలో బయ్యర్లు పెట్టిన డబ్బు, డిస్ట్రిబ్యూటర్ పెట్టిన డబ్బు వచ్చేసింది. అక్కడ కూడా చాలా అంటే హిందీలో అయితే ఈ సినిమాకి అసలు అక్కడ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే రిలీజ్ అయింది. దానికి తగ్గట్టుగానే అక్కడ దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కాకపోతే ప్రమోషన్ సరిగా చేయలే అంటారా సార్, మరి లేకపోతే ఎలా అంటారు దానికి? అంటే వాళ్ళు కనెక్ట్ కాలేదు. ఎందుకంటే నాగ చైతన్య వాళ్ళకి తెలిసిన మనిషే, సాయి పల్లవి తెలిసిన మనిషే, పైగా కార్తికేయ 2 డైరెక్టర్గా ప్రమోట్ చేశారు చందు రెడ్డిని. అయినప్పటికీ కూడా అది కనెక్ట్ కాలేదు వాళ్ళకి. సో అలా హిందీ బెల్ట్లో ఏమాత్రం ప్రభావం చూడలేదు. బట్ అక్కడ కూడా ఈ పెద్దగా వీళ్ళేం ఖర్చు పెట్టింది లేదు, కొనుక్కున్నది ఎక్కువ వాల్యూ లేదు కాబట్టి. సో అంటే కర్ణాటకలో ఏదైతే వచ్చిందో దాంతోనే సరిపెట్టుకున్నారు వాళ్ళు. ఆ రకంగా అది ఓకే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక సీడెడ్ మాత్రమే అంటే రాయలసీమ మాత్రమే ఒక 50 లక్షల రూపాయలు బాకీ ఉంది, ఎప్పటికీ కూడా రావాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే అది అయిపోయిందంటే చాలా వరకు ఇక్కడ అయిపోతుంది. ఇంకా ఓవర్సీస్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి, బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు. అంటే ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి ఇంకొంచెం దీనికి పీరియడ్ అంటే లాంగ్ రన్ లో వెళ్ళే అవకాశం ఉన్నట్టు ఉంది సార్. ఎందుకంటే ఏవైతే కొన్ని సినిమాలు వచ్చినా కూడా వాటి ప్రభావం ఈ సినిమా మీద పడలేదేమో అనిపిస్తుంది సార్. సో ఇప్పుడు పోయిన వారం ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు వచ్చి లైలా లాంటి సినిమా, లైలా, బ్రహ్మానందం సినిమాలు వచ్చాయి. ఈ 2 కూడా కమర్షియల్గా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. సో అది ఈ వీకెండ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా తండేళ్ళ మీదే ఎక్కువగా జనాలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దానికి ఎక్కువ టికెట్ దిగే అవకాశం ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ వచ్చేసింది, ఆల్రెడీ టాక్ వచ్చేసింది లైలాకి. సో అది ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ దొరకట్లేదేమో అనిపిస్తుంది. అంటే ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం కనిపించదని అనుకుంటున్నాను నేను. ఏమన్నా కానీ చాలా తక్కువ ఇంపాక్టే ఉంటుంది ఆడియన్స్ మీద. సో ఈ వారం కూడా ఈ వీకెండ్ కూడా తండేళ్ళకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇయర్ మనం చూసుకున్నట్టయితే సినిమాలు బాగా అంటే సంక్రాంతి నుంచి సినిమాలు బాగా ఆడుతున్నాయేమో అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తండేల్ సినిమా 2 weeks కూడా చేరుకుంది. సెకండ్ వీక్ కూడా చేరుకుంది. మామూలుగా అయితే 2 weeks తర్వాత ఆడవేమో, 1 week తర్వాత ఆడదేమో అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఈ సెకండ్ వీక్ కూడా కొనసాగుతుంది. నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటనేది కూడా చర్చనీయాంశమే అవుతుంది. 2 వారాలు అయితే ఖచ్చితంగా ఇది ఆడే అవకాశం. ఈ వారం కూడా అంటే 1 week ఇప్పుడు అయింది, 1 week. ఇంకో వారం పోటీలో కూడా మార్కెట్లో కూడా వేరే సినిమాలు లేవు. ఉంటే ఒక చావా అనే సినిమా, హిందీ సినిమా మాత్రమే. ఎందుకంటే అది మంచి టాక్ వచ్చింది. దాని స్క్రీన్స్ హైదరాబాద్లో మాత్రమే దాని ప్రభావం ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేటప్పటికి. అంటే రష్మిక మండన వచ్చేసి ఇంకా హీరో వచ్చేసి కూడా వికీ కౌశల్, కానీ అది ట్రైలర్ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఆల్రెడీ నిన్న మొన్న అక్కడ ప్రీమియర్స్ చేశారు ముంబైలో. అవి చాలా మంచి అప్లాజ్ వచ్చింది వాటికి. దాని ఎఫెక్ట్ ఇప్పుడు అందుకనే
మొదటి రోజే ముందు రోజే 20 కోట్ల పైన గ్రాస్ వచ్చేసింది దానికి బుకింగ్స్ పరంగా. అది చెప్పాలంటే చాలా పెద్ద ఇదేనే చెప్పాలి విక్కీ కౌశల్ లాంటి ఒక హీరో సినిమాకి. సో అది మేబీ అది పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నారు. హైదరాబాద్లో మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా చోట రూరల్ ఏరియాలో ఎడితే అది ఉండదు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఇది ఈ వారం కూడా కంటిన్యూ అవుతుంది, సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మూడో హిట్ అని చెప్పాలి ఈ సంవత్సరానికి, మూడో హిట్ వచ్చింది. సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజు, తండేలు, ఇప్పుడు ఈ సినిమా తండేలు, ఈ 3 హిట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.